హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచుల ఛానల్కి స్వాగతం. ఈరోజు గోంగూర పచ్చడి కర్రీ చూపిస్తున్నానండి. తెలంగాణలో బోటి గోంగూర ఎంత ఫేమస్సో మనకి ఆంధ్రాలో గోంగూర పచ్చడిలు అంతది. మా ఇంట్లో కూడా అంతే ఇష్టం గోంగూర పచ్చడిలు. ఇది కూడా 2-3 రకాల పద్ధతిలో చేస్తారండి నాకు తెలిసి. నేను ఒక పద్ధతిలో చేస్తాను. మా ఇంట్లోనే 2 రకాలుగా చేస్తారు కాబట్టి చెప్తున్నాను. మా అమ్మ వేరేగా చేసేది, నేను వేరేగా నేర్చుకున్నాను. మా అమ్మ చేసే పద్ధతి నాకు ఎందుకో నచ్చేది కాదు, నేను తినేదాన్ని కాదు. కానీ మా ఇంట్లో అందరికీ ఆ కర్రీ అంటేనే ప్రాసెస్ ఇష్టం వాళ్ళకి. నేను ఎందుకో దాన్ని అలవాటు పడలేకపోయాను. నేను వేరేగా నేర్చుకుని ఇప్పుడు మీకు చూపించేది కూడా వేరే పద్ధతిలో చూపిస్తున్నాను. మా అమ్మ చేసేదైతే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అది బయట ఆ రోజులు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, బయట పెట్టుకున్నా కానీ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అనేవాళ్ళు. ఇది అట్లా ఉండదు. ఇప్పుడు అయినా ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి కాబట్టి అందరూ ఫ్రిడ్జ్లోనే పెడతారనుకోండి. ఇప్పుడు కర్రీకి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయిన తరిగి పెట్టుకుంటున్నాను. రొయ్యలు ముందే ప్రాసెస్ ఉడకపెట్టేసి పెట్టుకున్నాను. మీకు షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఎలా పెట్టుకుంటాను ఏంటనేది. ఉడకపెట్టి పెడతారండి గోంగూర, కొంతమంది ఉడకపెట్టి చేస్తారు. నేను ఉడకపెట్టకుండా ముందే తరిగి పెట్టుకుంటున్నాను. క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను గోంగూర. ఇప్పుడు కర్రీకి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది గోంగూర కాబట్టి. గోంగూరలో ఉప్పు కారాలు కూడా ఎక్కువే పడతాయండి, పులుపు కాబట్టి. దానికి తగ్గట్టు లేకపోతే కర్రీ టేస్ట్ బాగోదు. ఆయిల్ వేడైన తర్వాతన ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి, పసుపు, ఇంగువ కూడా వేసాను పులుపు అని చెప్పేసి. ఆ పులుపు కూరల్లో ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ వేయను కానీ నేను ఈ కర్రీలో తాలింపు దినుసులు వేసానని చెప్పేసి నేను వేసాను అంతే. తాలింపు దినుసులు కూడా అన్ని కర్రీస్కి వేయను నేను, ఈ గోంగూర కోసమనే వేసాను ఈరోజు. మెంతులును ఆవాలు మాత్రం ఫిష్ పులుసుకి వేస్తాను నేను అంతే. నాన్ వెజ్ కర్రీస్కి వేటిలో కూడా తాలింపులు వేయను. ఇంగువ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను తాలింపులో. ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గోంగూర తరుగుతున్నానండి, సన్నగా తరిగి వేస్తున్నాను నేను. అంటే ఆయిల్లో వేసేసుకుంటే మగ్గిపోయిద్ది గోంగూర. మనం విడిగా అయినా కొంచెం ఉడకబెట్టుకోవాలన్నా కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్, వాటర్ వేసి మగ్గబెడతాం. అదేదో డైరెక్ట్ కర్రీలోనే మగ్గబెట్టేసుకున్నా సరిపోతుంది, బాగుంటుంది. ఇట్లా కూడా ట్రై చేయండి. డైరెక్ట్ గోంగూర పప్పు అయితే డైరెక్ట్గా ఆకుకూర పెట్టేస్తారు. మరి కర్రీ అనేసరికి ఎందుకు ఇలా చేస్తారు, విడిగా ఉడకబెట్టుకుంటారు. చట్నీ ఉడకబెట్టుకున్నట్టుగానే చేస్తూ ఉంటారు. గోంగూరతో ఒక డ్రింక్ తయారు చేస్తారండి. అది నా ఎక్స్పీరియన్స్, నేను తాగి చూశాను 1 మంత్. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అది పనిచేస్తుంది. నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను దాన్ని. గోంగూర తరగటం అయిపోయింది. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. గోంగూర కూడా 2 కట్టలు, చిన్న కట్టలు 2 కట్టలు అంత ఉంటుంది అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత గోంగూర పెట్టుకుంటున్నాను. ఆకుకూర కాబట్టి కొంచెం మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు వేసాను ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత. మనం ఉడకబెట్టుకోవడం ముందే వేసేసి మూత పెట్టేసేస్తాం, మగ్గిపోద్ది అని చెప్పేసి త్వరగా. నేను ఆయిల్లో వేసానని చెప్పేసి ముందే ఉప్పు, పసుపు కూడా వేయలే, తర్వాత వేసాను. వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతిలో చేస్తుంటారు కదా. నాకు తెలిసిన పద్ధతి ఇది. 2-3 పద్ధతులు నాకు తెలుసు, కాకపోతే నాకు ఇలా నచ్చిద్ది,
ఇట్లా చేస్తున్నాను, నేను ఇలా చేస్తానని చెప్పేసి చూపిస్తున్నాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది. ఎక్కువ పిల్లలు ఇష్టంగా ఎలా తింటారు ఏంటి అనేది చూస్తానండి నేను. నేను చేసే అన్ని పిల్లలకి నచ్చుతాయి. వాళ్ళు తినకపోతే మన ఇంట్లో మనం ఏం తినగలుగుతామండి. అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసమే ఎక్కువగా చేస్తుంటాను. గోంగూర మగ్గింది కదా, కొంచెం కొంచెం పసుపు, ఉప్పు ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోవాలి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఉప్పు తక్కువ వేసుకోవాలి, కానీ ఎక్కువైతే తినలేము. నా ఎక్స్పీరియన్స్లో నేను ఉప్పు ఎక్కువ వేసిన దాఖలాలు అంటూ ఉండవు. ఎందుకంటే తక్కువ వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను తక్కువే వేస్తాను, చూసుకొని వేసుకుంటాను. ఉప్పు విషయంలో కొంచెం కారం ఎక్కువైనా తినగలం, కానీ ఉప్పు ఎక్కువైతే తినలేము. అవి కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత కారం మిగతా వేసుకుంటున్నాను. కారము, మిరియాల పొడి, ధనియాల పొడి. ఇది బాగా కలుపుకున్న తర్వాత రొయ్యలు వేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి, తొందరగా కర్రీ కూడా తొందరగా అయిపోద్ది ఇది. ముందే అన్నీ రొయ్యలు కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది కర్రీ. కొంచెం ఆ మసాలాలన్నీ ఆ రొయ్యలకి పట్టాలి. పట్టేలాగా కొంచెం సేపు వండించుకుని వాటర్ పోసుకోవాలి. మీకు నచ్చినంత లూజు వండించుకోవచ్చు కర్రీని. కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు తాలింపులో వేయలేదండి, ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ దెక్కోకుండా ఉంటుంది. ఆయిల్లో వేస్తే ఎక్కువ వెళ్ళిపోతుంది ఫ్లేవరు. మన గోంగూర కదా, ఆ ఫ్లేవర్ ఎక్కువ గోంగూరది తెలియాలి మనకి, కరివేపాకుది కాదు. అందుకని చెప్పేసి నేను వాటర్లో వేసాను. తాలింపులో వేస్తే కనుక మనం పులుసు కూరలో ఎలా తెలుస్తుంది అలా తెలుస్తుంది, అలా వేసుకోకూడదు. ఇందులో జస్ట్ ఆ వాసన కొంచెం మనకి దిగితే సరిపోతుంది. సరిపడా వాటర్ పోసుకొని మీకు నచ్చినట్టు ఎంత లూజు కావాలంటే అంత లూజు. కూర దగ్గరగా కావాలంటే కొంచెం ఎగరబెట్టుకోవడం, కొంచెం లూజు కావాలంటే కొంచెం ముందే దించుకోవడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. లైక్ చేయడం వల్ల వీడియో వేరే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుందండి. కర్రీ అయిపోయింది. మా వారు టేస్ట్ చేసి చెప్తున్నారు. మా వారికి పచ్చి రొయ్యలు గోంగూర అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి.